హలో ఫ్రెండ్స్, నమస్తే. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త. హెచ్ఆర్ఏతో పాటు బేసిక్ సాలరీలో భారీ పెరుగుదల. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ శుభవార్త. 8వ వేతన సంఘం అమలు తర్వాత జీతాలు, పెన్షన్లు భారీ పెరుగుదల ఉండబోతుంది. 8వ వేతన సంఘంపై చర్చ తీవ్రతరమైంది. అంతేకాదు, హెచ్ఆర్ఏతో పాటు బేసిక్ సాలరీలో భారీ పెరుగుదల ఉండబోతున్నట్టు ప్రకటించింది. కొత్త పే స్కేల్ ప్రకారం ఉద్యోగుల వేతనాల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. డియరెన్స్ అలవెన్స్ డిఏ ఫిట్మెంట్ ఫ్యాక్టర్, ముఖ్యంగా హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె అలవెన్స్ కూడా భారీ ఎత్తున పెరగనున్నాయి. 8వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల జీతాలతో పాటు పెన్షనర్లు కూడా భారీ పెరుగుదల ఉంటుంది. ముఖ్యంగా ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ రేట్లను ప్రతి పే కమిషన్ సమరిస్తుంది. అయితే 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు ప్రభుత్వం మినిమం వేజ్, కరువు భత్యం, హెచ్ఆర్ఏ రేట్లను తిరిగి పరిశీలిస్తుంది. కొత్తగా హెచ్ఆర్ఏ మొత్తం పెరుగుతుంది. 8వ వేతన సంఘం ఫిట్మెంట్ కనీసం 1.92గా నిర్ణయించవచ్చు. అంటే ఉద్యోగి ప్రస్తుత మూల వేతనాన్ని 1.92తో గుణించడం ద్వారా కొత్త మూల వేతనాన్ని నిర్ణయిస్తారు. ఉదాహరణకు ప్రస్తుత మూల జీతం 30,000 రూపాయలు. అప్పుడు కొత్త మూల జీతం 30,000 × 1.92 అంటే 57,600 రూపాయలు. దీని తర్వాత కొత్త ప్రాథమిక జీతంపై హెచ్ఆర్ఏ లెక్కించబడుతుంది. దీని కారణంగా హెచ్ఆర్ఏ కూడా పెద్ద మొత్తంలో పెరగబోతుంది. ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ ఫీజులు పెరుగుతాయి. దీన్ని సమతుల్యం చేయడానికి ప్రభుత్వం హెచ్ఆర్ఏని పెంచుతూనే ఉంది. పే కమిషన్ తర్వాత ప్రాథమిక వేతన నిర్మాణం మారుతుంది. కొత్త వేతన స్కేల్ హెచ్ఆర్ రేట్లో మార్పు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హలో ఫ్రెండ్స్, నమస్తే.